గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీమోహన్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన ఎవరికీ అందుబాటులో లేకపోవడం, ఆయన సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో వంశీ ఎక్కడున్నారనే ప్రచారానికి బలం చేకూరుతోంది. ముఖ్యంగా విజయవాడలోని మాచవరం పోలీసులు తనను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారనే ఆందోళనతోనే ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలకు ప్రధాన కారణం గత నెల 17వ తేదీన మాచవరం పోలీస్ స్టేషన్ లో నమోదైన హత్యాయత్నం కేసు. 2024 జూన్ 7వ తేదీన ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన ఘర్షణలో వంశీ తన అనుచరులను రెచ్చగొట్టి సునీల్ అనే వ్యక్తిపై కర్రలు, మారణాయుధాలతో దాడి చేయించారనే ప్రధాన ఆరోపణ. ఈ కేసులో వంశీని పోలీసులు నిందితుడిగా చేర్చారు. విచారణలో భాగంగా పోలీసులు వంశీకి సమన్లు అందజేయడానికి ఆయన నివాసానికి వెళ్లినప్పటికీ ఆయన అక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం. అరెస్టు నుంచి రక్షణ పొందేందుకు వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ జరిపేందుకు కోర్టు నిరాకరించడం ఆయనకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. న్యాయస్థానం నుంచి ఎటువంటి ఊరట లభించకపోవడంతో పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న వంశీ వ్యూహాత్మకంగా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరికొందరు అనుచరులు కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 2024 జూన్ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికీ దాదాపు 140 రోజుల పాటు జైల్లో ఉండి బెయిల్పై వచ్చిన ఆయన ఇప్పుడు మళ్లీ కొత్త కేసుల్లో చిక్కుకోవడం గన్నవరం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వంశీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆయన పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ స్వయంగా ముందుకొచ్చి వివరణ ఇస్తే తప్ప ఈ అజ్ఞాతం వెనుక ఉన్న పూర్తి వాస్తవాలు బయటకొచ్చే అవకాశం లేదు.